మనకు రతన్ టాటా చనిపోయిన తర్వాత టాటా కంపెనీ ఎక్కడ పోతుందో అర్థమైతలేదు. టీసీఎస్లో మొన్న కార్పొరేట్ జిహాద్ చూసినాము. మళ్ళీ ఇవి పెడితే కొడుకులు కొందరు వచ్చి కింద కామెంట్లు పెడతారు. వాళ్ళకి చెప్తున్నా, మీరు న్యూస్ మొత్తం వైరల్ అయిపోయిందిరా బాబు. మీరు ఎంత కామెంట్ చేసినా జనాలకు తెలిసిపోయింది మీ గురించి ఏందనేది. మీరు వచ్చి కింద కామెంట్ పెట్టినా పర్లేదు. కాకుంటే ఇప్పుడు ఈ టాటా కంపెనీ మొత్తం టోటల్గా కొలాప్స్ అయ్యే విధంగా వీళ్ళు వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నారు. మొన్న జరిగిన టీసీఎస్ తర్వాత అదే టాటా ఎయిర్లైన్స్, మనకి ఎయిర్ ఇండియా, వాళ్ళకు నో బిందీ నో సింధూర్ అని చెప్పేసి పెట్టారంట. అంటే మంగళసూత్ర కూడా ధరించొద్దు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కింద కామెంట్లు ఏమైనా పెట్టారా బాబు, ఎందుకంటే అది ఫేక్ అది అని చెప్పేసి ఈ డిఎన్ఏ న్యూసే ప్రచురించింది. అదేవిధంగా వాళ్ళకు గైడ్లైన్స్లో కూడా టాటా గైడ్లైన్స్ కూడా వాళ్ళకి క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు, బిందీ పెట్టుకోవద్దు, సింధూర్ పెట్టుకోవద్దు, అదేవిధంగా మంగళసూత్ర కూడా వేసుకోవద్దు అని చెప్పేసి అందులో గైడ్లైన్స్లో ఉందంట. మీరు మళ్ళా అది ఫేక్ అని చెప్పేసి మీరు ప్రచారం చేయకండి. అది నిజమైన వార్తనే, ఫేక్ వార్త ఏం కాదు. చూడండి ఇప్పుడు మన టాటా కంపెనీ ఎట్లా రోజు రోజుకి ఎంత అందులో మత ఛాందసవాదులు ఎట్లా ఎక్కువైపోతున్నారో, హిందూ ఫోబియా ఎట్లా ఉందో, మళ్ళీ వీళ్ళు నీతులు చెప్పడానికి వస్తారు హిందువులకి. చూశారు కదా హిందువులారా, ఈ రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది మన టాటా కంపెనీ అనేది. అదేవిధంగా ఇంకొక చెప్తాను, మనకు ఇక్కడ టాటా ఎయిర్లైన్స్ చూపిస్తాం వల్ల రిలీజియస్ థ్రెడ్స్ అని ఉంది ఇక్కడ. ఒక్కసారి అండి, రిలీజియస్ థ్రెడ్స్ అని ఉంది. రిలీజియస్ థ్రెడ్స్ ఏంది, నాట్ పర్మిటెడ్ రిలీజియస్ థ్రెడ్స్ చూసుకోండి ఒకసారి. తర్వాత నెక్ జ్యువెలరీ వచ్చేసి రిలీజియస్ యాక్సెస్. నేను ఇక్కడ ఉన్నదే చెప్తున్నా, టాటా వాళ్ళదే, మళ్ళీ ఇక్కడ ఏమనుకున్నా టాటా ఎయిర్లైన్స్ వాళ్ళదే, గైడ్లైన్స్ వాళ్ళదే. ఒక నిమిషం, టాటా ఎయిర్లైన్స్ గైడ్లైన్స్ వాళ్ళదే, అదే చెప్తున్నా. మంగళసూత్ర, తాళి అండ్ థ్రెడ్స్ అరౌండ్ ద నెక్ నాట్ పర్మిటెడ్ అంట. చూసుకోండి ఎట్లా ఉంది. తర్వాత అడిషనల్ నాన్ పర్మిటెడ్ లిమిట్స్, ఇక్కడ సింధూర్ అని రాసింది కింద, ఇక్కడ సింధూర్ అని రాసింది. ఇంకా చూసుకోండి మనకి ఎట్లా ఉంది పరిస్థితి అనేది. ఇంత దారుణంగా తయారైండు కంపెనీ, అన్ని కార్పొరేట్ తినేది హిందువుల డబ్బులు. హిందువులు వస్తే కానీ సంస్థలు నడవాలి, హిందువులు ఎక్కితే కానీ నడవని సంస్థలు, హిందువులు కొంటే కానీ నడవని షాప్స్, నడవని బిజినెస్ హిందువులకు వ్యతిరేకంగా చేస్తారు. మన డబ్బును తీసుకొని మనకే కంట్లో ఏలు పొడుస్తున్నారు. కాబట్టి హిందువులారా ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు టాటా ఎయిర్లైన్స్ కూడా బైకాట్ చేయాల్సిందే. ఏదైతే హిందువులకు అనుకూలంగా ఉంటుందో ఆ ఎయిర్లైన్స్నే మీరు ఎక్కండి. లేకపోతే వీళ్ళు మన డబ్బులు మన నాశనం కోరుకునే విధంగా వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇంకో ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్ అంట. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ ఇండిగో ఎయిర్లైన్స్ నేను ఇందులో చూసి చెప్తున్నా, ఆల్ అవర్ నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్, ఒక నిమిషం అండి, ప్రిపేర్డ్ ఇన్ హలాల్ సర్టిఫైడ్ ఫెసిలిటీస్ అంట. అసలు హలాల్ సర్టిఫైడ్ ఏందిరా బాబు? హలాల్ చేస్తేనే హిందువులు తినాలా? దానికి మాకెందుకు? హలాల్ ఎవరైతే ఆ మతాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి, మాకేం అవసరం హలాల్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్. అంటే ఇట్లా హిందువుల సెంటిమెంట్లు ఎంత ఘోరంగా దిగదారుస్తున్నాడో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండిగో కూడా ఈ లిస్ట్లో యాడ్ అయిపోయింది. ఇండిగో ఎయిర్లైన్స్, అదేవిధంగా టాటా ఎయిర్లైన్స్ హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఇట్లాంటి వాళ్ళని బైకాట్ చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. బుద్ధి వచ్చినా పర్లేదు, వాళ్ళ ఐటమ్స్ మాత్రం కొనకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, 10 మందికి అయితే పక్కా షేర్ చేయండి. ఎందుకంటే తెలవాలి కాబట్టి న్యూస్. అందరికీ జై శ్రీరామ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.